నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాజకుమారి గనియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి సిలబస్ విద్యార్థులకు ఈ నెల 10 లోపు పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. ఎందుకు ఈరోజు తక్కువ మంది పిల్లలు క్లాస్లో వచ్చేసారా? నిజమే చెప్తున్నారు మీరు. ఈ షూ కూడా పోయింది. రాసుకోండి బాబు, అబ్బాయి క్లాస్ మా టీం వస్తారులే మీ సైజ్ ఎంత తెలుసుకోవడానికి. షూ సరిగ్గా వేసుకున్నారా లేదా, బెల్ట్ పెట్టుకున్నారా? స్కూల్ వాళ్ళు ఇది కూడా క్లీన్ చేస్తారు. పెట్టచ్చు కదా యాక్టివిటీ, ఇక్కడ పెట్టింది. టోటల్ మండల్ లెవెల్ అందరినీ రమ్మని వీళ్ళ టీచర్స్ వాళ్ళందరినీ జెడ్పీ హై స్కూల్ ఆళ్లగడ్డని విజిట్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో 10th క్లాస్ సిలబస్ని మనం డిసెంబర్ 5తో పూర్తి చేసాము. అక్కడి నుంచి 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం స్టూడెంట్స్ని షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్గా మనం వాళ్ళని కేటగరైజ్ చేసి, ఎవరైనా స్లో లెర్నింగ్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి, సిలబస్ని, క్వశ్చన్ రీడింగ్ ఎలా ఉండాలి, ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అన్నది ఈ 100 daysలో మనం టీచర్స్ సమక్షంలో మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour రెగ్యులర్తో పాటు ఈ 2 hours అడిషనల్గా స్టడీ అవర్స్ ఉండి వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం జిల్లాలో చేస్తున్నాము. జిల్లాలో మనకి లాస్ట్ ఇయర్ 82% రిజల్ట్ వచ్చింది. తర్వాత మనం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సప్లిమెంటరీ అటెండ్ అయ్యి పాస్ అయ్యేటట్టు చూసాం. సో ఈసారి అలా లేదు. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో ప్రభుత్వం పైన, ఉపాధ్యాయుల పైన, వ్యవస్థ పైన నమ్మకంతో మన దగ్గరికి పంపించారు కాబట్టి ఆ టీచర్స్ స్టూడెంట్ యొక్క బాండేజ్ కూడా పెరిగి పిల్లలు బాగా చదివి 10th క్లాస్లో సక్సెస్ఫుల్గా మొట్టమొదటి ఎగ్జామ్ ఫౌండేషన్ అదే వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు రాణించాలన్న ప్రయత్నం జిల్లా యంత్రాంగాన్ని. అందులో భాగంగా ఆళ్లగడ్డ స్కూల్లో ఈరోజు స్టడీ అవర్స్ ఎలా అవుతున్నాయి, పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నది తెలుసుకోవడానికి రావడం జరిగింది.